హలో నేను శేషరావు. సాక్షి మీడియా అల్మరాలో అస్థి పంజరాలు ఉన్నాయి, వాటిని బయటికి తీస్తాము అని చెప్పి P4 చైర్మన్ కుటుంబరావు గారు హెచ్చరించారు. ఎందుకు హెచ్చరించారనంటే, ఇటీవల కాలంలో కల్తీ నెయ్యి జరిగినటువంటి విషయం మొత్తం సిబిఐ విచారిస్తుంది. ఆ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి చాలా దేవాలయాలకి రసాయనాలతో కూడినటువంటి నెయ్యిని సరఫరా చేశారు అనేటువంటి అంశం తెర మీదకి వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హెరిటేజ్ నెయ్యి కూడా కల్తీ అని చెప్పి సాక్షి మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. దాన్ని చదివినటువంటి కుటుంబరావు గారు, మీడియా అందజేసినటువంటి న్యూస్ పచ్చి అబద్ధం, దాంట్లో ఏమాత్రం నిజం లేదు, అసలు హెరిటేజ్ ఎక్కడ నెయ్యి తయారు చేయదు, ఏ ప్లాంట్లో కూడా. ఇందాపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అది హెరిటేజ్కి సంబంధం లేదు. అది ఇందాపూర్ అనేది ఇందాపూర్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ. ఇది తెలుసుకోకుండా హెరిటేజ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఒక ఫోటో ఉంటే దాన్ని మార్ఫింగ్ చేసి హెరిటేజ్లో కల్తీ నెయ్యి అనేటువంటి న్యూస్ని అందజేశారు. ఇలాంటి న్యూస్ని అందజేస్తున్నటువంటి సాక్షి మీడియా అల్మరాలో అస్థి పంజరాలు ఉన్నాయి, వాటిని బయటికి తీస్తాము అని చెప్పేసి ఆయన హెచ్చరించారు. సో ఇంతకీ అస్థి పంజరాలు ఏంటో, నిజంగానే అస్థి పంజరాలు ఉన్నాయా అని అంటే, లేదా న్యూస్ ఇలా రాశారు కాబట్టి దాన్ని సెటరిక్గా అన్నారా అనేటువంటి చర్చ ఒకటి జరుగుతుంది. ఇంకోటి, ఇందాపూర్లో ఉన్నటువంటి హెరిటేజ్ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో దాంట్లో పన్నీరు అలాగే నెయ్యి ఉత్పత్తి జరగదు. పన్నీరు అలాగే పాలు వంటివి తయారవుతాయి అని చెప్పారు. అలాగే వాస్తవంగా హెరిటేజ్ని ఎంత నిబద్ధతగా నడుపుతున్నారో చెప్పారు. అంత నిబద్ధతగా నడపబట్టే గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, అసలు సాక్షి మీడియా ఏ విధంగా వాళ్ళు ఆ పత్రికకు సంబంధించిన వాల్యూని క్యాలిక్యులేట్ చేశారో చెప్తూ, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ పత్రికలకి బ్యాలెన్స్ షీట్లు కనుక గమనిస్తే, ఇప్పుడు మనకి మార్కెట్ విలువ సాక్షి కంటే 5 కోట్ల పెద్ద పత్రికల మార్కెట్ విలువ 15 కోట్లు ఉంటే, అదే 2008లోనే అంటే సాక్షి పుట్టినప్పుడే 3,500 కోట్ల వాల్యుయేషన్ ఎలా వస్తుంది? ఇది కిక్ప్రోకా కాదా, మనీ లాండరింగ్ కాదా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు వల్లభ నెయ్యి కూడా మార్కెట్లో అధిక ధరకి అమ్ముతున్నారని, దీనిపై సాక్షి ఎందుకు రాయదని చెప్పి ప్రశ్నించారు. సో సాక్షి ఇప్పుడు హెరిటేజ్ మీద పడింది. హెరిటేజ్ నెయ్యి ధర, హెరిటేజ్లో అమ్మేటువంటి వస్తువుల ధరలు, వీటి మీద పడింది. జనరల్గా వస్తువుల ధరలు అనేవి ద్రవ్యోల్బణం లేదంటే డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఆధారపడి ఉంటాయి. దాన్ని గుర్తు చేశారు ఆయన. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ అల్మరాలో పంజరాలు అనేవి ఏంటి అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.